హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ టీమ్ అనాలిసిస్ అయితే చూడబోతున్నాం. ఈ అనాలిసిస్ 4 పార్ట్స్ గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ టోటల్ స్క్వాడ్, అంటే టీమ్ లో ఏ ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఆడతారు, రైడర్స్ ఎవరు, డిఫెండర్స్ ఎవరు అనేది చూద్దాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టార్టింగ్ సెవెన్ లో ఎవరు ఆడే ఛాన్స్ ఉంది అండ్ లాస్ట్ సీజన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. థర్డ్ వన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్, ఈ సీజన్ లో టైటన్స్ టీమ్ కి సబ్స్టిట్యూట్స్ గా ఎవరు ఉంటారు అండ్ లాస్ట్ సీజన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ ఫోర్త్ వన్ టైటన్స్ కోచ్ అయిన కృష్ణకుమార్ హుడా గారి పీకేఎల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందని చూద్దాం. టైటన్స్ టీమ్ లో టోటల్ గా 20 ప్లేయర్స్ ఉన్నారు. రైట్ రైడర్స్ గా ఆశిష్ నర్వాల్, జై భగవాన్, మంజిత్ శర్మ, చేతన్ సాహు ఉన్నారు. లెఫ్ట్ రైడర్స్ గా విజయ్ మాలిక్, ప్రఫుల్ జవారే, నితిన్ రావల్, రోహిత్ రాతే, గణేష్ పార్కి ఉన్నారు. భరత్ హుడా బోత్ రైట్ అండ్ లెఫ్ట్ రైడర్. రైట్ కవర్స్ లో సాగర్ రావల్ అండ్ అభి దుహాన్ ఉన్నారు. లెఫ్ట్ కవర్స్ చూసుకుంటే అజిత్ పవార్ అండ్ బండు మాలిక్ ఉన్నారు. రైట్ కార్నర్స్ లో శుభం షిండే, శంకర్ గదయ్ అండ్ అమీర్ హెచ్ ఉన్నారు. లెఫ్ట్ కార్నర్ చూసుకుంటే అంకిత్ జగ్లాన్, అమన్ అంతిల్ అండ్ రాహుల్ దగ్గర్ ఉన్నారు. టైటన్స్ టీమ్ యొక్క ప్రాబుల్ స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా ఆశిష్ నర్వాల్ ఉంటాడు. ఆశిష్ ని టైటన్స్ టీమ్ 15.7 lakhs కి FBM యూసెస్ తీసుకుంది. తన లాస్ట్ ఇయర్ లో 22 మ్యాచెస్ ఆడి 120 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సూపర్ టెన్స్ ఉన్నాయి. ఆశిష్ టైటన్స్ టీమ్ కి డూఆర్డే స్పెషలిస్ట్ గా ఉన్నాడు అండ్ క్రూషియల్ టైమ్ లో పాయింట్స్ స్కోర్ చేశాడు. తన టోటల్ గా 39 డూఆర్డే రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. రైట్ కవర్ లో సాగర్ ఉంటాడు. సాగర్ ని టైటన్స్ టీమ్ రిటర్న్ చేసుకుంది. తన 22 మ్యాచెస్ ఆడి 41 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఐపీఎస్ ఉన్నాయి. సాగర్ ఎక్కువగా అడ్వాన్స్ టైగర్స్ చేస్తూ ఉంటాడు. ఇది టైటన్స్ టీమ్ కి నెగిటివ్ గా మారే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు. అజిత్ ని టైటన్స్ టీమ్ రిటర్న్ చేసుకుంది. తన సీజన్ 10 నుండి టైటన్స్ టీమ్ కి ఆడుతున్నాడు. సీజన్ 10 లో 36 పాయింట్స్ అండ్ సీజన్ 11 34 పాయింట్స్ స్కోర్ చేశాడు. సీజన్ 11 లో కేవలం ఒక్క హైఫై మాత్రమే ఉంది, బట్ తన క్రూషియల్ టైమ్ లో ట్యాకిల్స్ చేశాడు. రైట్ ఇన్ లో విజయ్ మాలిక్ ఉంటాడు. విజయ్ ని టైటన్స్ టీమ్ 51.5 lakhs కి FBM యూసెస్ తీసుకుంది. విజయ్ అయితే డిఫెన్స్ లో 11 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంకా రైడింగ్ లో చూసుకుంటే 22 మ్యాచెస్ లో 172 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 7 సూపర్ టెన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ పవన్ షరావత్ ఆప్షన్స్ లో విజయ్ మాలిక్ స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్నాడు అండ్ టీమ్ ని చాలా బాగా లీడ్ చేశాడు. అందుకే ఈ ఇయర్ ఫుల్ టైం కెప్టెన్ గా అయితే విజయ్ మాలిక్ ని టైటన్స్ టీమ్ అనౌన్స్ చేశారు. లెఫ్ట్ ఇన్ లో అయితే భరత్ హుడా ఉంటాడు. భరత్ ని టైటన్స్ టీమ్ ఆప్షన్ లో 81 lakhs కి తీసుకుంది. తన టైటన్స్ ప్రాక్టీస్ టైమ్ లో కూడా లెఫ్ట్ ఇన్ పొజిషన్ లో ఆడుతున్నాడు. సో లీగ్ మ్యాచ్ లో తన లెఫ్ట్ ఇన్ పొజిషన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో తను 11 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంకా రైడింగ్ లో చూసుకుంటే భరత్ సీజన్ 10 బెంగళూరు బుల్స్ టీమ్ లో ఆడాడు అండ్ 18 మ్యాచెస్ లో 109 పాయింట్స్ కొట్టేశాడు. అండ్ సీజన్ 11 లో యూపీఎస్ టీమ్ లో ఆడాడు అండ్ 23 మ్యాచెస్ లో 116 పాయింట్స్ కొట్టేశాడు. లాస్ట్ 2 సీజన్స్ అంటే సీజన్ 10 అండ్ సీజన్ 11 లో తన పర్ఫార్మెన్స్ అయితే అసలు బాగాలేదు. బట్ టైటన్స్ టీమ్ తనకి 81 lakhs పెట్టడానికి మెయిన్ రీజన్ తన డొమెస్టిక్ పర్ఫార్మెన్స్. డొమెస్టిక్ మ్యాచెస్ లో తను చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే టైటన్స్ టీమ్ 81 lakhs పెట్టి పర్చేస్ చేసింది. రైట్ కార్నర్ లో అయితే శుభం షిండే ఉంటాడు. తనని టైటన్స్ టీమ్ 80 lakhs కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ ఇయర్ లో 22 మ్యాచెస్ ఆడి 56 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హైఫైస్ ఉన్నాయి. తనైతే డొమెస్టిక్ మ్యాచ్ లో చాలా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. అందుకే 80 lakhs వరకు టైటన్స్ టీమ్ బిట్ చేసింది. అండ్ శుభం షిండే అయితే సీజన్ 11 లో పాట్నాకి స్టార్టింగ్ మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్నాడు. సో తనే ఈ సీజన్ లో టైటన్స్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ ఆడతాడు. అంకిత్ ని టైటన్స్ టీమ్ రిటర్న్ చేసుకుంది. తన లాస్ట్ సీజన్ లో 22 మ్యాచెస్ ఆడి 45 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఐపీఎస్ ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్, ఎందుకంటే పీకేఎల్ లో ఎక్కువగా రైట్ రైడర్సే ఉంటారు. టాప్ రైడర్స్ అయిన పవన్ షరావత్, నవీన్ కుమార్, ఆశు మాలిక్ అండ్ అర్జున్ దేశ్వాల్ వీళ్ళందరూ రైట్ రైడర్సే. వీళ్ళందరినీ అంకిత్ ఎలా అవుట్ ప్లే చేస్తారనేది కీ ఫ్యాక్టర్ గా ఉంటుంది. సబ్స్టిట్యూట్ రైడర్స్ చూసుకుంటే ముందుగా మంజిత్ ఉంటాడు. మంజిత్ ని టైటన్స్ టీమ్ 13 lakhs కి FBM యూసెస్ తీసుకుంది. తన లాస్ట్ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడి 20 పాయింట్స్ స్కోర్ చేశాడు. సీజన్ 11 లో యూపీ ఓవర్స్ జరిగిన మ్యాచ్ లో తను ఒక్క రైడ్ లోనే 6 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉంది. నెక్స్ట్ రైడర్ చూసుకుంటే జై భగవాన్ టైటన్స్ టీమ్ 13 lakhs కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ సీజన్ లో బెంగళూరు బుల్స్ టీమ్ లో ఆడాడు అండ్ 12 మ్యాచెస్ లో 45 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సూపర్ 10 ఉంది. నెక్స్ట్ ప్రఫుల్ జవారే ని టైటన్స్ టీమ్ రిటర్న్ చేసుకుంది. తన లాస్ట్ సీజన్ లో 6 మ్యాచెస్ ఆడి కేవలం 8 పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ స్టిల్ తను రిటర్న్ చేసుకోవడానికి కారణం ఏంటంటే తన యువ కబడ్డీలో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. నెక్స్ట్ చేతన్ సాహు ని టైటన్స్ టీమ్ రిటర్న్ చేసుకుంది. తన 9 మ్యాచెస్ ఆడి కేవలం 3 పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటన్స్ టీమ్ అయితే చేతన్ ని ఎక్స్పెక్టర్ గా చూస్తుంది. సీజన్ 11 లో క్రూషియల్ టైమ్స్ లో తను సబ్స్టిట్యూట్ గా వచ్చాడు. ఓవరాల్ గా అయితే తనకి చాలా తక్కువ ఛాన్సెస్ వచ్చాయని చెప్పాలి. కవర్ చూసుకుంటే రైట్ కవర్ లో అభి దుహాన్ అండ్ లెఫ్ట్ కవర్ లో బంటు మాలిక్ ఉంటారు. ఈ 2 ప్లేయర్స్ ని టైటన్స్ టీమ్ NYPs గా తీసుకుంది. సో వీళ్ళకి ఇదే ఫస్ట్ పీకేఎల్ సీజన్. లెఫ్ట్ కార్నర్ లో సబ్స్టిట్యూట్ గా అమన్ ఉంటాడు. అమన్ టైటన్స్ టీమ్ 13 lakhs కి పర్చేస్ చేసింది. లాస్ట్ సీజన్ లో తన పుణె టీమ్ కి ఆడాడు అండ్ 16 మ్యాచెస్ లో 52 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హైఫైస్ ఉన్నాయి. ఒకవేళ అంకిత్ జగ్లాన్ ఫెయిల్ అయితే అమన్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ గా ఉంటాడు. రైట్ కార్నర్ లో అమీర్ సబ్స్టిట్యూట్ గా ఉంటాడు. అమీర్ ని టైటన్స్ టీమ్ 26 lakhs కి పర్చేస్ చేసింది. తను ఇరాన్ కి చెందిన ప్లేయర్. ఇది తన ఫస్ట్ పీకేఎల్ సీజన్. రైట్ కార్నర్ లో ఇంకో రీప్లేస్మెంట్ చూసుకుంటే శంకర్ గదయ్ ఉన్నాడు. తన లాస్ట్ సీజన్ పూర్ గా పర్ఫామ్ చేశాడు. 18 మ్యాచెస్ లో 16 పాయింట్స్ స్కోర్ చేశాడు.
తను కేవలం ఒక్క మ్యాచ్ లో బాగా ఆడాడు అండ్ ఆ మ్యాచ్ లో ఐఫా చేశాడు. అండ్ లాస్ట్ పార్ట్ టైటన్స్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా అయితే సీజన్ 6 నుండి పీకేఎల్ కోచ్ గా ఉన్నారు. ఢిల్లీ ఫస్ట్ 5 సీజన్స్ లో ప్లే ఆఫ్ కి రీచ్ అవ్వలేదు. బట్ తన కోచింగ్ చేసిన సీజన్ 6 లో ఢిల్లీ ప్లే ఆఫ్ కి రీచ్ అయింది. అండ్ పీకేఎల్ సీజన్ 7 లో ఢిల్లీ ఫైనల్ కి రీచ్ అయింది. అండ్ సీజన్ 8 లో ట్రోఫీ గెలిచింది. సీజన్ 11 లో టైటన్స్ టీమ్ కి కోచ్ గా ఉన్నారు. సీజన్ 8, 9 అండ్ 10 లో బాటమ్ లో ఉన్న టైటన్స్ టీమ్ అయితే సీజన్ 11 లో 7th పొజిషన్ లో ఫినిష్ చేసింది. సో ఓవరాల్ గా టైటన్స్ కోచ్ కి అయితే బెస్ట్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు.